ఈ మధ్య నేను చదివిన ఒక సారూప్యత గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. దేవుడు చేపలను సృష్టించాలనుకున్నప్పుడు ఆయన సముద్రంతో మాట్లాడతాడు. సముద్రమా నీలో చేపలు కలుగునుగాక అని పలుకుతాడు. దేవుడు చెట్లను సృష్టించాలనుకున్నప్పుడు ఆయన భూమితో మాట్లాడతాడు. భూమి విత్తనములు ఇచ్చు మొలకలను చెట్లను పుట్టించుము అన్నప్పుడు ఆయన నోటి మాట చేత అవి కూడా భూమిలో నుండి చెట్లు వస్తాయి. కానీ దేవుడు మనిషిని సృజించాలనుకున్నప్పుడు మాత్రం ఆయన తన వైపు తిరుగుతాడు, తనతో తాను మాట్లాడుకుంటాడు. ఎందుకంటే మనిషి దేవుని స్వరూపమందు నిర్మించబడ్డాడు. దేవుడు ఇలా అంటాడు, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎంత గొప్ప విశేషమో కదా. ఈ సృష్టి అంతట్లో మనిషిని దేవుడు శ్రేష్టమైన వాడిగా సృష్టించాడు. లోకంలో చెట్లు, పశువులు, పక్షులు, వివిధ రకాలైన జాతులు, వాటన్నిటిని కూడా దేవుడు కేవలము నోటి మాటతో సృష్టించాడు. వాటికి ఆధారమైన వాటిని కూడా సృష్టించాడు. భూమి చెట్లను పుట్టించినట్లుగా, సముద్రంలో నుండి చేపలు వచ్చినట్లుగా మనిషి దేవునిలో నుండి నిర్మించబడ్డాడు. ఒకవేళ నీటిలో నుండి చేపను తీసేస్తే చేప చనిపోయిద్ది. నేల నుండి చెట్టును గనక మీరు తీసివేస్తే అది కూడా చనిపోయిద్ది. సిమిలర్గా మనిషిని దేవుని నుండి దూరము చేస్తే అతడు కూడా చచ్చిపోతాడు. అంటే అది ఇంటర్నల్ లింక్ అన్నమాట. చేప బ్రతకాలంటే అది నీటిలో ఉండాలి. నీరు నుండి వేరు చేస్తే చేప బ్రతకదు. భూమి నుండి చెట్టుని పీకివేస్తే చెట్టు బ్రతకదు. అదేవిధంగా దేవుని నుండి మనిషిని దూరం చేస్తే మనిషి కూడా బ్రతకలేడు. ఒకవేళ చేప లేకుండా నీరు ఉండగలదు, చెట్టు లేకుండా భూమి ఉండగలదు. కానీ నీరు లేకుండా చేప ఉండలేదు, భూమి లేకుండా చెట్టు ఉండలేదు. అదేవిధంగా మనిషి లేకుండా దేవుడు ఉండగలడు. కానీ దేవునికి దూరం అయితే మనిషి శూన్యం. మనిషిదేం లేదు, జీరో, మట్టి. దేవునికి దూరమై బ్రతికే ప్రతి ఒక్కరి స్థితి కూడా ఇలానే ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఆయనను ఆకర్షించడానికి మనల్ని పిలుస్తూ ఉంటాడు. మనం ఆయనకు దూరమై బ్రతుకుతూ ఉంటాం. దేవుడు లేడు, ఏం లేడు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అని చెప్పి ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. ఆయనకు నువ్వు ఎంత దగ్గర అవుతావో అంత నిన్ను నువ్వు కాపాడుకున్నవాడు అవుతావు, బ్రతికినవాడు అవుతావు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం కూడా ఆయన పెట్టిందే. ఆ దీపం గనక తొలగిస్తే శూన్యము, నువ్వు బ్రతకలేవు. మనలో చాలా మంది అపోహపడినట్లుగా, మనలో చాలా మంది నాస్తికులను ఫాలో అవునట్లుగా దేవుళ్ళోడు ఏం లేడు, ఈ సృష్టి అంతా కూడా ఏదో ఒక రోజు ముగిసిపోయిద్ది అని అనుకుంటాం. ముగిసిపోవటం కరెక్టే, గాని నరుని ఆత్మ దేవుని పెట్టిన దీపం కాబట్టి ఈ శరీరము మట్టిలో కలిసిపోయిద్ది, కానీ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిద్ది. మళ్ళీ నువ్వు అక్కడ జవాబు చెప్పుకోవాలి. లోకంలోకి వచ్చిన నువ్వు ఎలా బ్రతికావో చెప్పుకోవాలి. దేవునికి దూరస్తుడిగా బ్రతికావా? ఒకప్పుడు బ్రతికుండొచ్చు. దేవుని ఎరగనప్పుడు మన పూర్వీకులు దూరస్తులుగా బ్రతికుండొచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. భక్తుడు పాడతాడు కదా, నా జీవం నీ కృపలో దాచితియే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే, వాక్యమయ్యున్న నీ సహవాసము ధైర్యము పుట్టించేనే, వాక్యమయ్యున్న నీ సహవాసము ధైర్యము పుట్టించేనే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. మన జీవం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన జంతువుల గురించి మాట్లాడలేదు, పశువుల గురించి మాట్లాడలేదు, చెట్ల గురించి మాట్లాడలేదు, ఈ భూమి మీద ఉన్న జీవరాశుల గురించి ఆయన మాట్లాడడం లేదు. వాటి జీవం గురించి అసలు ఆయన ప్రస్తావించటం లేదు. ఆయన ప్రస్తావిస్తుంది ఏంటంటే
నరుని యొక్క జీవం గురించి మాట్లాడుతున్నాడు. మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే అది ఎరుగక నాస్తికుడుగా బ్రతుకుతున్నాడు. చెట్లను, పుట్లను, రాళ్లను, రప్పలను పూజిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. హేయమైనవి సృష్టాన్ని పూజిస్తూ బ్రతుకుతా ఉన్నాడు. దేవునికి దగ్గరస్తుడుగా బ్రతకాల్సిన మనిషి దేవునికి దూరస్తుడుగా బ్రతుకుతున్నాడు. వాళ్ళు అన్నారు, మమ్మల్ని నడిపించిన మోషే ఎవడో మాకు తెలియదు, ఇదిగో ఈ దూడే మాకు దేవుడు అని చెప్పేసి ఒక బంగారు దూడను తయారు చేసుకుని దానిని దేవుడుగా అనుకుని వారు పూజించి నశించిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేటి కాలంలో మనం కూడా మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, మనల్ని నిర్మించిన దేవుడు సమస్త విషయాల్లో ఆయన కలుగు చేసుకుని మనల్ని రక్షించి బ్రతికించి ఇంత దూరం ఇంతకాలం నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము ఇదంతా ఏదో ప్రకృతిలో జరుగుతున్న ఒక క్రమము అని అనుకుని మనం అపోహపడతా ఉన్నాం. దేవునిని ఎరుగక మనం దూరస్తులుగా బ్రతుకుతూ ఆ ఏదో చేద్దాం ప్రార్థన, చేద్దాం భక్తి అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నాం. అయితే ప్రభువు ఆయన ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఆయనకు సమీపస్తులుగా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క మహిమలో లేదా ఆయన ఇచ్చు పరలోక రాజ్యములో పాలిభాగస్తులుగా బ్రతకాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మరువని విషయం ఏదైనా ఉందంటే అది ఆయన పోలికలో మనం నిర్మించబడి ఉండటము. మనం ఎప్పుడు కూడా ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో దేవుని సేవించాలి, ఆత్మలో ఆయనను ఆశ్రయించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన శరీరము ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన ఆత్మ మాత్రమే దేవుని సన్నిధికి చేరుకుంటుంది. శరీరము భూమి నుండి తీయబడింది కాబట్టి భూమిలోనే అది కలిసిపోయింది. కాబట్టి మనం శరీర క్రియలకు దూరంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన దేవుని క్రియలు చేయుటకు మనం ఉత్సాహవంతులుగా ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు దేవునికి దగ్గరస్తులుగా, ఆయనలో పాలిభాగస్తులుగా, ఆయనలో మనం ఒక భాగముగా అనుకుంటూ ఆయనలో బ్రతకాలి. ఎందుకంటే ఆయన పోలిక, ఆయనకు దూరమైతే ఈ భూమి మీద నువ్వు బ్రతకలేవు. ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అంటే ఆయనలో నువ్వు బ్రతకాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను సేవిస్తేనే ఈ భూమి మీద నువ్వు సుఖముగా బ్రతకగలవు. ఈ భూమి మీద పరలోకపు ఆనందాన్ని చూడగలవు. ఈ భూమి మీద నుంచి నువ్వు నిష్క్రమించిన పరలోకములో ఆయనను కలుసుకొనగలవు. ప్రసంగి ఏమన్నాడంటే, మన్నైనది మునుపుట వలె మన్నైపోవును, కానీ ఆత్మ తనను సృజించిన దేవుని యొద్దకు చేరును అని రాయబడి ఉంటుంది. అంటే మనం భూమి మీద ఉన్నా, పరలోకానికి వెళ్ళినా మనం ఆయన యందు ఉన్నామన్న సత్యాన్ని మర్చిపోకూడదు. మనం ఎక్కడున్నాం? ఆయన యందు ఉన్నాం. భక్తుడు ఏమంటాడంటే, నేను ఆయనకు దూరమై సముద్ర మార్గంలోకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, ఆకాశం ముందుకు వెళ్ళినా ఆయన అక్కడున్నాడు, పాతాళంలోకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, ఊర్ధ్వలోకానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు, పరలోకానికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు. ఆయన లేని చోట ఎక్కడుంది? ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన యందు మనం ఉన్నామన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనకు దూరస్తులుగా మనం బ్రతకూడదు, ఎతిష్టులుగా మనం బ్రతకూడదు, అంటే నాస్తికులుగా మనం బ్రతకూడదు, ఈ లోకంలో ఉన్న స్పష్టాన్ని పూజించే వ్యక్తులుగా మనం బ్రతకూడదు. ఆయన స్వరూపమందు నిర్మించబడిన వారం కాబట్టి ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. సత్య దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి ఎరగని ఒక నాస్తికుడు ఉండేవాడు. అతని భార్య మాత్రం చాలా భక్తిపరురాలు. ఆ భక్తిపరురాలైన భార్య తన పిల్లలను కూడా భక్తి మార్గంలో నడిపించింది. కొన్నాళ్ళ తర్వాత భార్య, పిల్లలు చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు, పేదలాదరు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడో అదే విధంగా వీరు కూడా పరదేశకు చేరుకున్నారు. ఒకానొక రోజు ఈ యతిష్ఠు కూడా చనిపోయాడు, ఈ నాస్తికుడు కూడా చనిపోయాడు. నాస్తికుడుకున్న సిద్ధాంతం ఏంటంటే, ప్రాణం పోయిన తర్వాత ఇక మనిషి జీవితం లేదు. అయితే ఈ నాస్తికుడు చనిపోయిన తర్వాత అతడు ఆత్మలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది గమనించాడు. అదేంటి, నేను చనిపోయాను కదా, చనిపోయిన తర్వాత నేను ఇంకా నడుస్తున్నానేంటి అనుకున్నాడు. అలా అనుకుంటుండగానే అతడికి పాతాళం దగ్గరగా వచ్చింది. చూడండి, ఈ మధ్యలో తన భార్య, తన పిల్లలు కనిపించారు. వారు అవతల వైపు ఉన్నారు, ఈయన యువతల వైపు ఉన్నాడు. మధ్యలో అగాధం ఉంది. ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత, మీరు నా దగ్గరకు రండి అని పిలిచాడు భర్త. ఎలా రాగలరు? వారి జీవము క్రీస్తులో దాచబడి ఉంది. ఈయన జీవము ఎవరిలో దాచబడి ఉంది? పాతాళ సంబంధమైన దురాత్మలతో దాచబడి ఉంది. చూడండి, మనం చనిపోయిన తర్వాత
ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ప్రభువులో బ్రతుకుతారో, ప్రభువు నందు బ్రతుకుతారో, వారు చనిపోయిన తర్వాత వారిని తీసుకెళ్లటం కోసం దేవదూతలు వస్తారు. అదే దేవుణ్ణి ఎరుగని ప్రజలు, ఈ లోకంలో సృష్టమును పూజించిన ప్రజలు చనిపోయిన తర్వాత వారిని తీసుకువెళ్ళటం కోసం పాతాళము నుండి దురాత్మలు వస్తాయి. అందుకే చూడండి, చాలా మంది పరిశుద్ధులు చనిపోయే ముందు అంటారు, నేను దేవదూతలను చూస్తున్నాను. దేవుడట కొన్ని రోజుల ముందే వారు ఆ దేవదూతలను చూచుటకు వారి యొక్క మనోనేత్రాలు తెరుస్తాడట. అందుకే వాళ్ళు అంటారు, నేను దేవదూతలను చూస్తున్నాను, ప్రభువు నన్ను పిలుస్తున్నాడు, నాకు సమయం ఆసన్నమైంది, నా జీవాన్ని తీసుకెళ్లడం కోసం దూతలు వచ్చారు, దేవుని యొక్క దూతలు వచ్చారు అని వారు చెప్తా ఉంటారు. మనం ఈ లోకంలో ఉండి వీళ్ళు పిచ్చోళ్ళు, పిచ్చి పట్టింది, ఇక చనిపోవడానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం. కానీ వారు ప్రత్యక్షంగా దేవుని యొక్క దూతలను చూస్తూ ఉంటారు, పరిశుద్ధులు మాత్రమే. అయితే దేవుని ఎరుగని ప్రజలు చనిపోయే ముందు వారు కూడా చూస్తారు. ఎవరినై అంటే పాతాళ సంబంధమైన ప్రేతాత్మలను చూస్తారు. ఈ ప్రేతాత్మలను చూసి వారు చనిపోయే ముందు భయభ్రాంతులకు గురైపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. నువ్వు నా పక్కనే ఉండంటారు, మనుషుల్ని సహాయం కోరుతూ ఉంటారు, బెంబేలు ఎత్తిపోతుంటారు, అదుగో 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 అని చెప్పేసి ఏదో ఒక దురాత్మను చూసి, ప్రేతాత్మను చూసి, ఒక నల్లని ఆకారాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. చావు వారికి భయంకరంగా ఉంటుంది. అదే దేవుని పిల్లలకి ఎలా ఉంటుందంటే దేవునిని ఆశ్రయించినట్లుగా ఉంటుంది. దేవుని సన్నిధిలో వారి జీవము దాచబడి ఉన్నది కాబట్టి ఈ లోకంలో చనిపోయిన పరలోకంలో నెమ్మది పొందుకుంటామన్న ఒక స్పృహ దేవుడు వారికి కలుగజేస్తాడు. కాబట్టి మనం ఎరగాల్సింది ఏంటంటే మనం ఆయన స్వరూపం ఈ లోకంలో ఉన్న పరలోకంలో ఉన్న మన జీవము ఆయనలో ఉన్నది కాబట్టి ఆయనకు దూరస్తులుగా బ్రతికితే పాతాళము సిద్ధంగా ఉంది, ఆయనకు సమీపస్తులుగా బ్రతికితే మనకి పరలోకము సిద్ధంగా ఉంది. ఏది కోరుకోవాలని ఈ రోజు నువ్వు ఆశపడుతున్నావు? చనిపోయినా నా జీవం ప్రభువులో ఉండాలని ఆశపడుతున్నావా? భూలోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా నేను ఎక్కడున్నా సరే నేను ప్రభువుకు సమీపస్తుడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన స్వరూపముందున్న నా జీవము క్రీస్తు యేసునందు కూడా దేవుని దాచబడి ఉన్నది అనే సత్యాన్ని మనం ఎరిగి ఎప్పుడు కూడా ఆయనకు సమీపస్తులుగా బ్రతకాలి. లేదంటే మనం ఆ యతిష్ఠు చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే పాతాళానికి కొనిపోబడ్డాడో, ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే చనిపోయినప్పుడు పాతాళానికి పోయాడో, మనం కూడా ఆ పాతాళానికి వెళ్తాం. పాతాళంలో ఏ జీవం లేదు, ఏ సంతోషం లేదు, ఏ నెమ్మది కూడా అక్కడ మీకు దొరకదు. అక్కడ ఏం దొరికిద్దా అంటే నిత్యము అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈయనంటాడు, మీరు నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు భర్త భార్యను, పిల్లల్ని. వాళ్ళు అన్నారు, మేము మీ దగ్గరకు వచ్చుటకు మార్గము లేదు. ఇక దుఃఖంతో వాళ్ళు పరదేశంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి వారిని తీసుకెళ్లిపోయారు. వారిని నెమ్మది పొందు స్థలములోకి వారు ప్రవేశించగానే వారట సమస్తాన్ని మరిచిపోయి ప్రభువునందు సంతోషముగా ఉన్నారు. ఈయన మాత్రం వారిని పిలుస్తుండగానే ఈయన పాతాళములోనికి కూరుకుపోయాడు. అరుస్తూ 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 పాతాళ గర్భంలోకి చేరి అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితుల్లో కొట్టుమెట్టాడాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తలో మనం దాచబడి ఉన్నాము. ఈ సృష్టిని సృజించిన నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవుని పోలికలో నిర్మించబడిన అమూల్యమైన వ్యక్తులం మనం. మన జీవము అమూల్యమైనది, మన ప్రాణము అమూల్యమైనది, మన దేహము అమూల్యమైనది, మన ఆత్మ అమూల్యమైనది. ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి ఆయన పోలికలో. అదేవిధంగా ఈ లోకంలో బ్రతికిన మన జీవాన్ని ఆయన కొనిపోయినప్పుడు ఆయన భద్రపరుస్తాడు, బలపరుస్తాడు, మహిమతో నింపుతాడు. ఈ రోజు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఆయన బ్రతికినప్పుడు పరిశుద్ధుడిగా బ్రతికాడు, నిష్కలంకముగా బ్రతికాడు. ఆయన శిష్యులు ఏమంటారంటే ఆయనలో ఏ పాపము ఏలుబడి చేయటం మేము చూడలేదంటాడు. ప్రభు ఏమన్నాడంటే ఆయన పరిచర్య చేసిన దినాల్లో నాలో ఏదైనా పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలడా అని ఈ లోకానికి సవాలు విసిరాడు. సవాలు విసిరినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేకపోయారు. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ నేరము చేయలేదు. ఆయనను ఈ లోకము ఆయనను శ్రమ పెట్టింది, సిలువ వేసింది. ఎందుకంటే లేఖనములు నెరవేర్చబడటం కోసం ఆయన కూడా తల వంచాడు, ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది, శరీర పునరుద్ధానం దొరికింది, నిత్య జీవము కూడా దొరికింది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా,
ఆయన వలె మనం కూడా బ్రతకాలి, నిష్కలంకముగా బ్రతకాలి, నిర్దోషముగా బ్రతకాలి. పాపాన్ని, అపవాదాన్ని, అజ్ఞానమును, అవిధేయతనన్నిటిని వదిలిపెట్టి ఆయనకు సమీపస్తుడిగా క్రీస్తు పోలికలో నిర్మించబడిన మనము క్రీస్తు వలె బ్రతకాలి. దేవుని నామానికి మహిమను తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆయన వలె నిర్మించబడిన మనము ఆయనలా బ్రతకాలి, ఆయనలా జీవించాలి. పరలోకపు ఆనందాన్ని భూలోకంలో అనుభవించాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనలో నా జీవము దాచబడి ఉండాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృప కలిగిన వాడా, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఆయన నీటి నుండి చేప బయటికి వెళితే అది చచ్చిపోతుంది, భూమి నుండి చెట్టుని పీకి వేస్తే అది చచ్చిపోతుంది. అదేవిధంగా ప్రభువా, నీ నుండి మేము దూరం అయిపోతే, నీకు దూరస్తులుగా బ్రతికితే మేము కూడా చచ్చిపోతాం. పరిశుద్ధ నాయన, మరణము తర్వాత జీవం ఉంది ప్రభువా. ఆ జీవం నాయన పరలోకంలో ఉండాలా, పాతాళంలో ఉండాలా అన్నది ఈ భూలోకంలోనే మేము నిర్ణయించబడతామని ఈరోజు మాతో మాట్లాడారు. మా జీవం నీలో దాచబడి ఉన్నది కాబట్టి అయా నీ వలే బ్రతుకుతూ మేము నాయన అయా పరలోకంలో చేరుకునే వారంగా ఉండాలి. దయచేసి ఈరోజు మా బిడ్డలు చేతులు ఎత్తి ఉన్నారు. మా జీవం నీలో భద్రపరచండి. నా జీవం నీలో ఉన్నది, మా ప్రాణం నీలో ఉన్నది. పరిశుద్ధుడా, మమ్మల్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లుగా మమ్మల్ని బలపరచమని అడుగుతూ ఉన్నాము. నీ కృపాహస్తాలకు మా బిడ్డలందరినీ నాయన అప్పగిస్తున్నాము. నాయన సజీవులుగా, అయా సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా క్రీస్తు సారూప్యతలోకి మా బిడ్డలందరిని మీరు మార్చండి. మమ్మలను భద్రపరచండి. ఈ లోకంలో దుష్టుడు కన్ను పడకుండా నాయన మా చుట్టూ కంచె వేయండి. మేము బ్రతుకు కాలం అంతా నీలో బ్రతకాలి, నీతో బ్రతకాలి. పరిశుద్ధుడా, మేము చనిపోయినా నీ మహిమను చూసి పరలోకం చేరుకునే బిడ్డలుగా ఉన్నట్లుగా అయ్యా మా జీవాన్ని భద్రపరచండి, బలపరచమని అడుగుతున్నాం. నాయన, మా బిడ్డలు ఈరోజు చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయముగా, ఆరోగ్యముగా, ఆర్థికముగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడి కేరూబులు కరుణాపీఠాన్ని అంటుపెట్టుకుని నిత్యము స్తుతి చేస్తున్నట్లుగా, నిన్ను స్తుతించి ఆరాధించి అయా మహిమపరిచే వారముగా ఉండినట్లుగా బలపరచమని అడుగుతున్నాము. అయా మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి వృత్తుల్లో, వ్యవసాయాల్లో అనేకమైన సమస్యలతో సతమతమవుతున్నాం. ఈరోజు నిన్ను ఇన్వాల్వ్ చేస్తున్నాం ప్రభువా. నీవే అయా మా మధ్య ఉండండి. మా పనులన్నింటినీ సకాలంలో జరుగుటకు సహాయం దయచేయమని, అడ్డంకులు, ఆటంకాలు తొలగించమని అడుగుతున్నాం. సులువుగా జరుగుటకు సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ఒక చక్కని ఉద్యోగం ప్రసాదించమని అడుగుతున్నాం నాయన. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి అతుక్కుపోయి రోగశయ్యపై ఉన్న వారిని లేవనెత్తండి, బలపరచమని, సంపూర్ణమైన స్వస్థతను కలుగు చేయమని అడుగుచున్నాము. పరిశుద్ధ నీ జాలి, నీ దయ, నీ కనికరం మా మీద కుమ్మరించమని అడుగుతున్నాము. అయా పడిపోయిన కుటుంబాలు కట్టబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాము. కోట్ల చుట్టూ వాయిదాలకు తిరుగుతున్న బిడ్డలు కోట్లు అయా వేయబడిన వ్యాజ్యాలను కొట్టివేయమని అడుగుతున్నాము. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. డిప్రెషన్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని ప్రభు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డల హృదయాలను తెరవండి. వారి జీవం ఎంత అమూల్యమైనదో తెలుసుకున్నట్లుగా పరిశుద్ధుడా మా బిడ్డల హృదయాలను తెరవండి. అయా వారి జీవం నీలో భద్రపరచండి. శత్రు భయంతో బాధపడుతున్న బిడ్డలకి యేసు నామమున విడుదల కలుగు చేయమని అడుగుతున్నాము. నీ పోలికలో నిర్మించబడిన మాకు అధికారాన్ని ఇచ్చావు, శాసించే కృపనిచ్చావు. పరిశుద్ధుడా, చెట్టు వలె, పుట్ట వలె, రాళ్ల వలె, రప్పల వలె మమ్మల్ని నిర్మించలేదు కానీ అయా నీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించావు. నీ ఆత్మను దీపముగా మాలో పెట్టి ఉన్నావు. అది గ్రహించే కృప మా బిడ్డలందరికీ దయచేయండి. బలముతో మమ్మల్ని ఈ రోజంతా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.